ఆసియాల అతి పెద్ద గిరిజన జాతర అంటే మన మేడారమే. 2 ఏళ్లకొకసారి అయ్యే గా జాతరకు ఎక్కడెక్కడికెంచో వస్తుంటారు భక్తులు. ఎందుకంటే ఆ వన దేవతలకు మొక్కులు పెట్టుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. అందుకే ఎప్పట్లెక్కనే జాతర ఘనంగా చేయాలని పనులు రువ్వడి పెంచింది సర్కారు. మరిగా పనులు ఎందాకొచ్చినాయి, సర్కారు ఇంకేమేం సవలతులు చేస్తుందో అట్లా పోయి ఒకసారి అరుచుకునొద్దాం. మేడారం సమ్మక్క జాతర పనులు అయిపోయేదాళ్ళకి వచ్చినాయి కదా. గుడి అభివృద్ధికి 236 కోట్ల రూపాయల విడుదల చేసిన సర్కారు అన్నట్లే పనులన్నీ జపజప సగబెడుతుంది. వారానికోసారి మంత్రులు పోయి పనులు ఎందాకొచ్చినాయి, ఏం కథ అని ఎప్పటికప్పుడు అరుచుకుంటూనే ఉన్నారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా మేడారం పనుల మీద ఓ కన్నేసి ఉంచిండు. అయితే తల్లుల గద్దెలు మునుపెన్నడూ లేనంత అవ్వల్దారుగా కట్టిన సర్కారు వాటి చుట్టూ కమాన్లను కూడా అంతే బందోబస్తుగా తయారు చేసిర్రు. అట్లనే పుణ్యతానాలు చేసే జంపన్న వాగు, తల్లులను చూస్తానికి లైన్ కట్టే క్యూ లైన్లు, 1-2 పోయే పాయఖానాలు, తాగునీటి సవలతులు, కరెంటు సవలతు గిట్ల ఒక్కటేంది వచ్చే భక్తులకు ఎక్కడింత తక్లీఫ్ కావద్దన్నట్లు అన్ని తీర్లా జాగ్రత్తలు తీసుకుంటుర్రు. మూడమల్కల చాలైన పనులు చిన్నగా మెల్లగా పొడుస్తున్నాయి. ఇక ఇదెట్లుంటే ఇప్పటికే ముందస్తు జాతర చాలైంది. 2 నెలల సంధి భక్తులు తెంపు లేకుండా వనదేవతల దర్శనానికి బారులు తీరిర్రు భక్తులు. అసలు జాతర వచ్చే ఏడాది జనవరి 28 కాంచి 31 వరకు గాని అప్పుడు పోతే ఆ గర్దిల నెగుల్తమో లేదో అని ముందుగానే పోతుర్రు భక్తులు. అటు తెలంగాణ ఆర్టీసీ తరఫుకించి 4000 స్పెషల్ బస్సులను నడపాలని చూస్తుందట సర్కారు. ఈ బస్సులు కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని జాగలకెంచి మేడారంకు బయలుదేరుతాయి. మామూలుగా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులలో ఎట్లయితే మహాలక్ష్మి పథకం ఉందో ఈ స్పెషల్ బస్సులలో కూడా అట్లనే ఉంది. కాబట్టి భక్తులు పెద్ద పెట్టునొచ్చి తల్లులను దర్శనం చేసుకుంటారని అన్ని తీర్లా తయారైతుందట ఆర్టీసీ. అంతేకాదు ప్రైవేట్ బండ్లలో పోతే ఎక్కడెక్కడో దూరం దూరమే ఆగి గద్దెల కాడికి పోవాల్సి ఉంటది. అదే ఆర్టీసీ బస్సులో పోతే చాలా దగ్గర దాకా పోవచ్చు. అందుకే ఆర్టీసీ బస్ ఎక్కమంటుర్రు. అంతా చూస్తుంటే మునుపటి కంటే ఈగింత జోరుగా అయ్యేటట్లే కొడుతుంది జాతర.